హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరైతే లంచ్కి అయితే ప్రిపేర్ అవుతుందండి. నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. ఇదిగోండి గుడ్డీలు చారు చేద్దామనేసి ఎప్పుడు కూడా శుక్రవారం రోజైతే పప్పు వండుతానండి. ఈరోజు అయితే ఉల్లో గుగ్గిళ్ళు అనేసి వండి చారు చేస్తే చాలా బాగుంటుందండి. ఇలాగ మిక్సీలో వేసుకొని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలండి. ఇంకా చింతపులుసు కూడా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే అవుతుందండి. ఇప్పుడే పెట్టాను. ఇవి ఎగ్స్ అట్లా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చారు చేశాక మళ్ళీ చూపిస్తాను. తాలింపుకి కూడా ఇవన్నీ సేమ్ పప్పుచారు లాగే చేయాలండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇది పిల్ల తల్లులు కానీ పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ ఇంకెవరైనా తినొచ్చు. మనం కూడా పప్పు కాకుండా మంచిగా అన్నీ పప్పు టైప్ కానీ ప్రోటీన్ ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి అయితే. మా సార్కి అయితే చాలా ఇష్టం. ఇది పచ్చడి కూడా చేస్తారు. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తాలింపుకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ పప్పుచారు లాగానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర వేసాను. వేసేసి తాలింపు గింజలు, పోపు దినుసులు అన్నీ వేసుకుంటే బాగుంటాయి. ఆవాలు అయితే చుట్టుపట్లాడితే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఎల్లుల్లిపాయలు, ఇవి కూడా ఎక్కువే తినాలి అంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఉల్లిపాయ కానీ చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేస్తానండి. బాగానే ఉంటుంది అది కూడా వేసుకుంటే. పప్పులో ఉల్లిపాయ వేయరు. నేను పప్పు చారులో కూడా వేస్తాను. పసుపు కూడా నేను తాలింపులోనే వేస్తాను. నాకు అప్పుడు ఇష్టం. కలర్ఫుల్గా అనిపిస్తుంది పసుపు తాలింపులో వేస్తే. ఏ కర్రీస్ కానీ నేను తాలింపులోనే వేసుకుంటా పసుపు అయితే. కొంచెం ఇంకో పొడి ఎక్కువేను, కొంచెం ఎక్కువ. ఇందులో ఇలాగైతే మిక్సీ మెత్తగా పట్టుకున్నానండి. ఈ పేస్ట్ వచ్చేసి దీంట్లో వేసుకోవాలి. తర్వాత చారు నీళ్ళు అనేది వంపుకుంటామండి. ఇంకో అలా దాంట్లో వెళ్ళిన గుగ్గిళ్ళల్లో చారు వాటర్ గుగ్గిళ్ళల్లో వస్తాయి కాబట్టి ఇవి వస్తాయి. ఆ చారుతోనే ఆ గుగ్గిళ్ళలో వెళ్ళే నీళ్ళతోనే చాలా బాగుంటుంది. అవి పడవేయకుండా ఒక గిన్నెలోకి వాడుకోవాలి. ఇలాగా చింతపండు గిన్నెలో నానుతుంది అనేసి నేను దీంట్లోకి అయితే వంపుకున్నాను. బాగుంటుంది. ఇలాగైతే వంపుకున్నాను వేడివేడిగా. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మసలాలి. మసిలిన తర్వాత ఉప్పు కారం చూసుకొని దించేసేయాలి. ఇంకా రైస్ కూడా అయిపోయింది.
మా సార్కి అయితే చారట చాలా చాలా ఇష్టం. సరే ఫ్రెండ్స్, మరి బాయ్ అండి.